నమస్కారం. 4 ఏప్రిల్ 2026 నాటి గ్లోబల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బ్రీఫింగ్కు మీకు స్వాగతం. నిన్నటి సావరిన్ ఏఐ అంశాల కొనసాగింపుగా గత 24 గంటల్లో పరిశ్రమ కార్బనవేర్ కంప్యూట్ మరియు న్యూరల్ ఎఫిషియెంట్ ఆర్కిటెక్చర్స్ వైపు మళ్లింది. ఏఐ ట్రైనింగ్ వల్ల గ్లోబల్ ఎనర్జీ గ్రిడ్లపై ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో కేవలం ప్రాసెసింగ్ పవర్ మాత్రమే కాకుండా విద్యుత్ సామర్థ్యానికి ప్రాధాన్యత ఇచ్చే సాఫ్ట్వేర్ లేయర్లను మరియు గ్రీన్ ఆప్స్ను అమలు చేయడానికి కంపెనీలు పోటీ పడుతున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో డిస్క్రిప్షన్లోని వార్తా లింకులను చూడండి. ఇక నేటి ప్రధాన వార్తల్లోకి వెళ్దాం. ముందుగా కొనుగోళ్ల వివరాలు. మైక్రోసాఫ్ట్ సంస్థ 1.6 బిలియన్ల భారీ ఒప్పందంతో కొనుగోలు చేసింది. ఇది పునరుత్పాదక ఇంధనం, రెన్యూవబుల్ ఎనర్జీ లభ్యతను బట్టి ఏఐ పనులను వివిధ డేటా సెంటర్లకు మళ్లించే సాఫ్ట్వేర్లో దిగ్గజం. ఇది నేరుగా అజ్యూర్ కార్బన్లో విలీనం చేయబడుతుంది. సేల్స్ఫోర్స్ సంస్థ $520 మిలియన్లతో రియల్ టైమ్ బిహేవియరల్ అనలిటిక్స్ స్టార్టప్ను కొనుగోలు చేసింది. కస్టమర్ టైపింగ్ వేగం మరియు తీరును బట్టి ఏఐ ఏజెంట్లు తమ మాట తీరును మార్చుకునేలా ప్రిడిక్టివ్ సెంటిమెంట్ను తీసుకురావడమే దీని లక్ష్యం. అలాగే సినాప్సిస్ సంస్థ తన ఈడీఏ సూట్లో లాజిక్ గేట్ని విలీనం చేసింది. ఇది క్వాంటమిడీ చిప్ ఆర్కిటెక్చర్లను ఆటోమేటెడ్ పద్ధతిలో వెరిఫై చేస్తుంది. ఉద్యోగ రంగంలో మార్పులు గమనిస్తే అమెజాన్, AWS తన పాత సర్వర్ మెయింటెనెన్స్ విభాగంలో 3% కోత, సుమారు 4,500 ఉద్యోగాలు ప్రకటించింది. అదే సమయంలో గ్రీన్ డేటా సెంటర్ల నిర్వహణ కోసం కొత్తగా 1,200 మంది రెన్యూవబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల నియామకానికి శ్రీకారం చుట్టింది. నెట్ఫ్లిక్స్ తన కంటెంట్ ట్యాగింగ్ విభాగంలో 1% సిబ్బందిని తగ్గించింది. ప్రస్తుతం ఈ కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లలో ప్రాంతీయ హాస్యం మరియు సూక్ష్మ నైపుణ్యాలను ఏఐ మెరుగ్గా అర్థం చేసుకునేలా చేసే అల్గారిథమిక్ కల్చర్ స్పెషలిస్ట్ల వైపు మళ్లుతోంది. ఇక 2026 ఈఎస్జీ నిబంధనల నేపథ్యంలో ఎనర్జీ ఎఫిషియన్సీ ఆడిటర్ల కోసం డిమాండ్ ఈ నెలలో 65% పెరగడం విశేషం. ఏఐ పరిశోధనల్లో గూగుల్ డీప్ మైండ్ సంస్థను ఆవిష్కరించింది. ఇది పనితీరు తగ్గకుండా సాఫ్ట్వేర్ కోడ్ను 30% తక్కువ CPU సైకిల్స్తో రన్ అయ్యేలా రీడిజైన్ చేయగలదు. దీనిని క్లైమేట్ ఎరా గా అభివర్ణిస్తున్నారు. ఓపెన్ఏఐ పరిశోధకులు సరికొత్త 1-బిట్ క్వాంటైజేషన్ పద్ధతిని ప్రదర్శించారు. దీని ద్వారా జీపీటీఆర్ స్థాయి మోడల్స్ యొక్క రీజనింగ్ సామర్థ్యం దెబ్బతినకుండా వాటిని స్మార్ట్ఫోన్లలోని లపై రన్ చేయవచ్చు. అలాగే మెటా సంస్థ న్యూరోసింక్ అనే ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్ను విడుదల చేసింది. ఇది డివైస్ బ్యాటరీ ఆరోగ్యాన్ని బట్టి ఏఐ పనులను క్లౌడ్ నుండి లోకల్ డివైస్కు అత్యంత సులభంగా మారుస్తుంది. కొత్త లాంచ్ల విషయానికి వస్తే యాపిల్ తన స్విఫ్ట్ కంపైలర్లో స్విఫ్ట్ ఈక్వలెంట్ అప్డేట్ను లాంచ్ చేసింది. ఇది ప్రతి లైన్ కోడ్కు ఎంత కార్బన్ ఖర్చవుతుందో అంచనా వేసి డెవలపర్లను అప్రమత్తం చేస్తుంది. డాకర్ సంస్థ తన విద్యుత్ వినియోగ పర్యవేక్షణ టూల్ను అందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఇది మైక్రో సర్వీసెస్ ఎంత విద్యుత్తును వాడుకుంటున్నాయో రియల్ టైంలో చూపిస్తుంది. మరోవైపు గిట్హబ్ తన కోపైలట్ ఫర్ కార్బన్ ఎక్స్టెన్షన్ను ప్రారంభించింది. ఇది కోడింగ్ సమయంలో పర్యావరణానికి తక్కువ హాని కలిగించే ప్రత్యామ్నాయ లైబ్రరీలు మరియు అల్గారిథంలను సూచిస్తుంది. భాగస్వామ్యాల విషయానికి వస్తే ఎన్విడియా మరియు టెస్లా కలిసి గిగా కంప్యూట్ ప్రోటోకాల్ను ప్రకటించాయి. దీనివల్ల టెస్లా కార్లు ఛార్జింగ్ అవుతున్నప్పుడు అవి ఎన్విడియా ఏఐ క్లౌడ్ కోసం డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూట్ నోడ్స్గా పనిచేస్తాయి. AWS మరియు స్నోఫ్లేక్ మధ్య భాగస్వామ్యం విస్తరించింది. దీని ద్వారా కస్టమర్లు కేవలం 100% గాలి లేదా సౌర శక్తితో నడిచే ప్రాంతాల్లోనే తమ డేటాను ప్రాసెస్ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. అలాగే అన్ని ప్రధాన ఏఐ మోడల్స్ యొక్క విద్యుత్ సామర్థ్యాన్ని కొలవడానికి లినక్స్ ఫౌండేషన్ సంస్థ గ్రీన్ ఆడిట్ అనే కొత్త గ్లోబల్ ప్రాజెక్ట్ను ప్రారంభించింది. ముగింపుగా కొన్ని ముఖ్యమైన హెచ్చరికలు. డివైస్ బ్యాటరీని వేగంగా ఖాళీ చేసే ఎనర్జీ డ్రెయిన్ అనే కొత్త రకం మాల్వేర్పై పలో ఆల్టో నెట్వర్క్స్ క్రిటికల్ అలర్ట్ జారీ చేసింది. క్లౌడ్ ఫ్లేర్ తన ఫైర్వాల్లో ట్రస్ట్గార్డ్ 3.0 అప్డేట్ను లాంచ్ చేసింది. ఇది అతి ఖచ్చితమైన టైమింగ్తో వచ్చే ఏఐ బాట్ ట్రాఫిక్ను గుర్తించి అడ్డుకుంటుంది.
చివరగా ఒక సాధారణ రన్టైమ్ లైబ్రరీలోని ఎన్పియు మెమొరీ లీక్ బగ్ వల్ల మొబైల్ ఫోన్లు క్రాష్ అయ్యే అవకాశం ఉందని రిపోర్ట్ చేయబడింది. ఇది ర్యామ్ లో డేటాను అనవసరంగా ఉంచేలా చేస్తుంది. 4 ఏప్రిల్ 2026 నాటి సాఫ్ట్వేర్ విశేషాలు ఇవి. పర్యావరణ హితమైన టెక్నాలజీతో అప్డేటెడ్గా ఉండండి. రేపటి బ్రీఫింగ్లో మళ్ళీ కలుద్దాం.